చాలామంది అడగొచ్చు, ఏంటంటే తప్పే ఉంది, ముఖ్యమంత్రి గారు సంపాదించుకోకూడదా, ముఖ్యమంత్రి గారికి ఆస్తులు ఉండకూడదా? అవును, ఆయన చాలా అద్భుతమైనటువంటి తాత్వనికులు, హెరిటేజ్ సంస్థ పెట్టారు, రకరకాల బిజినెస్లు చేశారు. వాళ్ళ అబ్బాయి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి, వాళ్ళ శ్రీమతి గారు హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారు. మరి వాళ్ళ కోడలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన, వాళ్ళ కుటుంబమే చాలా గొప్ప కుటుంబం. సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా అని అనొచ్చు. ఎస్, కాదనటం లేదు నేను. కానీ ఇంకో అరుదైన రికార్డు సృష్టించినటువంటి దాని గురించి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఏంటి అరుదైన రికార్డు అంటే, ఈ దేశ చరిత్రలో నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి నాకు ఒక 20 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రం మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. ఈ దేశ చరిత్రలో అంటే 1988 నుంచి 89 నుంచి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. రమారమి ఒక సంవత్సరం అటు ఇటుగా. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే లంచాలు తీసుకునే వ్యక్తుల్ని పట్టుకునేటువంటి చట్టం. నాకు తెలిసి దేశం మొత్తంలో ఒక 4-5 లక్షల కేసులు పెట్టుంటారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ వచ్చిన దగ్గర నుంచి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 లక్షల కేసులు రమారమి దేశం మొత్తంలో పెట్టుంటారు. 5 లక్షల కేసుల్లో అంటే ఈ రోజు వరకు ఇది ఒక 26 సంవత్సరాలు, అదొక 20 సంవత్సరాలు, 45 సంవత్సరాల చరిత్రలో ఒక అరుదైనటువంటి రికార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ శాఖ సాధించింది. ఏంటి ఆ అరుదైన రికార్డు అంటే, నాకు తెలిసి 45 సంవత్సరాల ఏసీబీ చరిత్రలో 5 లక్షల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ చరిత్రలో, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసెస్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు ఆరోపణ లేను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు అది లేని అభూత కల్పనతోటి కేసు కొట్టేసినటువంటి చరిత్ర 4 కేసుల్లో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కేసులో. ఒకటి స్కిల్ డెవలప్మెంట్, దీంట్లో 53 రోజుల లోపల ఉన్నారు. ఇంకోటి లిక్కర్ కుంభకోణం, 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. నెంబర్ 3 రాజధాని అసైన్మెంట్ భూముల కేసు. నెంబర్ 4 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 21,000 కోట్ల రూపాయల. ఇది అఫీషియల్గా పట్టుకున్నదే. ఇప్పుడు ఏదైతే ఆధారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో నాకు 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపించినట్టుగా, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి ఆధారాలతో పట్టుకుంటే ఈ 4 కేసెస్లో గౌరవ సిఐడి డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసెస్ కొట్టివేసి, అసలు ఈ కేసెస్లో సచ్చీలుడు ఎవ్వరూ కూడా తప్పు చేయలేదని వేసినటువంటి మొట్టమొదటి చరిత్ర సాధించినటువంటి ఏసీబీ కోర్టు అది. సిఐడి డిపార్ట్మెంట్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందించి తీరాలి. వి మస్ట్ అప్రిషియేట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని అభినందించాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వేసినటువంటి ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేసినటువంటి న్యాయస్థానాలని అభినందించాలి. అసలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం 4 పాదాల పాటు నడుచుకొని వెళ్ళిపోతుంది, నాకేమీ సంబంధం లేదు అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న సిఐడి డిపార్ట్మెంట్ని, ఇప్పటి వరకు మీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 25,000 కేసెస్లో ఏ ఒక్క కేసులో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? క్లోజ్ చేయకుండా ఏ విధంగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసెస్ని
అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేస్తారు? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు గురించి, ఎన్ఆర్ రింగ్ రోడ్లో వచ్చినటువంటి ఆరోపణల గురించి నేను రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు అంటే, ఈ దేశంలో న్యాయం అనేది ఒక కమాడిటీ కాదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత తపన పడాల్సి వస్తుంది అంటే, ఒక ముఖ్యమంత్రి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి డిపార్ట్మెంట్ని, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఆధారాలు ఉన్న కేసుని జస్ట్ లైక్ దట్ అని ఒక పేపర్ తోటి క్లోజ్ చేసుకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి న్యాయం మీద ఏమి భయం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద లేదా? నాకు తెలిసి నేను సిఐడికి, ఏసీబీ కేసెస్ ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు తెలిసి 1000 రూపాయలు, 1500, 1300, 10,000, 20,000 రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగస్తుల్ని 20 సంవత్సరాల పాటు న్యాయస్థానాల్లో నిలబెట్టి బట్టలెప్పదీసి వాళ్ళు కేసు గెలిచినా కూడా దాన్ని అప్పీల్ వేసి, అప్పీలు హైకోర్టులో 20 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి అప్పీల్లో కొట్టివేసినా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సర్వనాశనం, నరకం చూపించేటువంటి, ఎంప్లాయీస్కి నరకం చూపించేటువంటి ఏసీబీ డిపార్ట్మెంటు సామాన్యుల పాలిట 1000 రూపాయలు, 2000 తీసుకుంటే 20 సంవత్సరాల పాటు 10 లక్షలు, 20 రూపాయలు, 20 లక్షలు ఖర్చు పెట్టించి కోట్ల చుట్టూ తిప్పిస్తారే. మరి ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నాడని ఎలిగేషన్స్ ఉంటే వాటిని మీరు జస్ట్ లైక్ దట్ అని క్లోజ్ చేస్తారా? ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి చట్టం? అంటే ఈ దేశంలో అధికారం ఉంటే పోలీసు వ్యవస్థను కొనేస్తారా? పోలీసులు పందిని నంది, నందిని పంది అని, మగవాళ్ళని ఆడవాళ్ళని, ఆడవాళ్ళని మగవాళ్ళని మార్చేస్తారా? పోలీసులు ఏదేసినా కూడా కళ్ళు మూసుకొని ఆ రిపోర్టుల్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం డెమోక్రటిక్ కంట్రీలో? న్యాయస్థానాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఇలాంటి విషయంలో సన్నగిల్లితే సామాన్యులు, లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? కోర్టుల పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల సామాన్యులకి నమ్మకం లేని ఇలాంటి వ్యవస్థలో రేపొద్దున సామాన్యుడు విరక్తి కలిగితే, సామాన్యులు లా అండ్ ఆర్డర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా వైలేట్ చేసి వ్యవస్థల మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఇంక ఈ దేశంలో డెమోక్రటిక్ కంట్రీ అని ఏంటి? ఈ దేశంలో డెమోక్రసీకి వాల్యూ ఏంటి అని ఒక సామాన్యుని అడిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నీ మీద లేదా? పోనీ నేను అడిగితే సమాధానం చెప్పరు. ఈ దేశంలో అత్యధిక ధనిక సింహం అయినటువంటి మీరు ధనిక సింహం అవడానికి కారణం ఏంటి? మీకున్న ముఖ్యమంత్రి పదవి కాదా? మీరు దోచుకున్న డబ్బు కాదా? ఈరోజు మీ హెరిటేజ్ మూలాలు అవినీతితో కూడినటువంటి మూలాలు కాదా? ఈరోజు మీ అబ్బాయి సంపాదిస్తున్నటువంటి డబ్బు, లక్షల కోట్ల రూపాయల డబ్బు మీరు వాడుకున్నటువంటి పదవితో కాదా? ఈరోజు నిరుపేదలైపోతున్నారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.
రోజు రోజుకి పతనానికి దిగుతున్నదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రోజు రోజుకి ఎందుకు బతుకున్నామో నిర్జీవంగా మారుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మనం ఎంత సంపాదిస్తున్నామంటే నారా లోకేష్ ఎంత సంపాదిస్తున్నాము, నారా భువనేశ్వరి ఎంత సంపాదిస్తున్నారు, నారా బ్రాహ్మణి గారు ఎంత సంపాదిస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపాదిస్తున్నారంటే ఈరోజు మా అకౌంట్లో ఎంత పడిందంటే 50,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. సాయంత్రానికి ఎంత అడుపు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని లంచాలు తీసుకునేటువంటి వ్యవస్థగా మీరు మారిపోతుంటే ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు మాత్రం నిరుపేదలు అవుతున్నారు. ఈరోజు తినడానికి తిండుంటే రేపు గంజికి కూడా బతకలేని పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వెళుతుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 164 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అయ్యా, ఒక సీనియర్ లీడర్గా ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సీనియారిటీ ఉన్నటువంటి లీడర్గా పరిపాలించమంటే పరిపాలన పక్కన పడేసి ఇదిగో ఈ విధంగా ఏసీబీలో కోర్టుల్లో, సిబిఐ కోర్టుల్లో ఈ విధంగా సిఐడి డిపార్ట్మెంట్ని వాడి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ఆస్తుల్ని, కేసుల్ని క్లోజ్ చేయించుకుంటుంటే సామాన్యుడికి న్యాయం మీద ఏం గౌరవం పెరుగుతుందండి? ఒక్కరోజు కోర్టుకు రాకపోతే వారెంట్ ఇచ్చి లోపలేసి నానా బీభత్సం చేసేటువంటి కోర్టులు ముఖ్యమంత్రి పట్ల ఇంత ఉదాసీన వైఖరి అవలంబిస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? మీరు న్యాయస్థానాల్లో తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టులో మీకు ఖచ్చితంగా శిక్ష వేయించి తీరుతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అయితే వదలదు. మీ మీద పెట్టిన ప్రతి కేసులో మీరు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సిందే. మీరు నిజాయితీగా తప్పు చేయలేదు అంటే సాక్షుల విచారణ జరిగిన తర్వాత కోర్టులో నుంచి బయటకు రావాల్సిందే. మీరు తప్పు చేశారని నేను అనటంలా, చెప్పటం కూడా నా బాధ్యత కాదు. ఎందుకు అంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఎవ్రీబడి ప్రెజ్యూమ్డ్ టు బి అన్ ఇన్నోసెంట్ యాజ్ పర్ ది లా అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్. మీరైనా ఇంకొకళ్ళైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, శ్రవణ్ కుమార్ అయినా, ఇంకొకళ్ళైనా కోర్టులో విచారణ ఫేస్ చేసి తీరాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్ ఫేస్ చేయలేదండి. అరవింద్ కేజ్రీవాల్ మీలాగా భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైతే ఆయన మీద లిక్కర్ స్కామ్ వచ్చేదా? అరవింద్ కేజ్రీవాల్ రైట్ రాయల్గా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నాడు. ప్రజాప్రతినిధుల కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేసింది. ఆయన రైట్ ట్రయల్గా ఆయన పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ దమ్ము మీకు ఎందుకు లేదు అంటున్నాను నేను. ఆ నిజాయితీ మీ దగ్గర ఎందుకు లేదు అంటున్నాను నేను. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నెంబర్ A1 ఇది సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ షీటు వేసినటువంటి 2/3/2024 సంవత్సరంలో ఇదే సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేరు కూడా చెప్తా, విజయ భాస్కర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ విజయ భాస్కర్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 2024 మార్చి నెలలో ఇదే ఏసీబీ కోర్టులో ఏ విధంగా ఛార్జ్షీట్ వేసాడో నేను మీకు చదివి వినిపిస్తా. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 పొంగులూరు నారాయణ, నెంబర్ 3 లింగమనేని రమేష్, నెంబర్ 4 నెంగమనేని వెంకట సూర్య రాజశేఖర్, నెంబర్ 5 కొక్కు ప్రభు వెంకట అంజన్ కుమార్, నెంబర్ 6 హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 7 LEPL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ represented by Sri Venkata Srihari Varri, number 8 LEPL Infotech Private Limited, number 9 LEPL Smart City Private Limited represented by Lingamaneni Swarna Kumari, number 10 Lingamaneni Agriculture Developers Private Limited represented by Lingamaneni Swarna Kumari, director MS Lingamaneni Agro Developers Private Limited represented by Kakarla Vinay, number 12 Jayani Estate Private Limited represented by Lingamaneni Prashanti, Ramakrishna Housing Private Limited represented by Anjani Kumar, number 14 Nara Lokesh, non-executive director of Heritage Foods Private Limited, number 15 Sri Ponguluri Ramadevi, Srimati Ponguluri Ramadevi, wife of P Narayana ante Narayana garu Srimati, number 16 Rapuru Sambasivarao, brother-in-law of A2 ante Narayana garu brother-in-law, number 17 Avula Munishankar, relative of A2 ante Narayana garu banduvu, number 18 Poturi Pramila, son of Gangineni Dhanunjay, number 19 Varun Kumar Kottapa,
సన్ ఆఫ్ బిపిన్ గోపాలకృష్ణ, ఈ 19 మంది కూడా దొంగలు, దుష్టులు, దోషులు. వీళ్ళందరూ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో డబ్బులు దోచుకున్నారు. 25,000 కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సింగపూర్ కంపెనీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కొన్ని వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. చెరుకూరి శ్రీధర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సిఆర్డిఏ కమిషనర్గా అపాయింట్ చేసి, అసలు ఆయనకు అర్హత లేకపోయినా, ఎందుకు అంటే సిఆర్డిఏగా కమిషనర్గా పనిచేయాలి అంటే జీవో ప్రకారం ఒక కలెక్టర్గా పనిచేసి ఉండాలి ఏదైనా ఒక జిల్లాకి. ఈయన సబ్ కలెక్టర్గా మాత్రమే పనిచేస్తున్నాడు, కలెక్టర్గా పనిచేయలేదు. కాబట్టి కలెక్టర్గా పనిచేయని వ్యక్తిని వేసి తన ద్వారా వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయించి ఈ ఏవైతే చదివిన ఎక్యూజుల్లో 90% ఎక్యూజులు లింగమనేని కంపెనీకి అప్పటికే లింగమనేని వాళ్ళకి అప్పటికే 350 ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతంలో కొనుక్కొని ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ అంటే అప్పటికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నారా లోకేష్ ద్వారా కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్కి కొనిపించారు. నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు, లింగమనేని రమేష్కి గారికి సంబంధించిన ఆస్తులు, హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కొనేసి రాజధాని ప్రాంతంలో నారాయణ యాజ్ బీయింగ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ సిఆర్డిఏ అంటే చంద్రబాబు నాయుడుకు చైర్మన్ ఆఫ్ ది సిఆర్డిఏగా వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎటు నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒక డిజైన్ మొత్తాన్ని, అంటే లింగమనేని రమేష్ కొన్న 350 ఎకరాలు, హెరిటేజ్ కొన్న 100 ఎకరాలు, నారాయణ గారు కొన్న 100 ఎకరాలు, వీళ్ళ 100 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లో పోకుండా నిరుపేదలైనటువంటి ఇళ్ల నుంచి, వాళ్ళు ఇచ్చిన భూముల్లో నుంచి, రైతుల భూముల్లో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ చేసి నారా లోకేష్, భువనేశ్వరి గారు, లింగమనేని రమేష్ గారు, పొంగులూరు నారాయణ గారి భూముల్లో నుంచి, భూముల పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళే విధంగా డిజైన్ చేసి 5 లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని 50 కోట్ల రూపాయలు, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే ఏమవుద్ది? ఇన్నర్ రింగ్ రోడ్డు నా భూమిలో కూడా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న నా భూమికి 10 లక్షలు ఇస్తారు. అదే నా పక్క భూమి గుండా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న ఎకరం అది 5 కోట్లు అవుద్దో 50 కోట్లు అవుద్దో తెలియదు.